కావలిపట్టణం శాంతినగర్లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన సోదర సోదరీమణులు, స్థానిక నాయకులు అనంతరం క్రిస్టియన్ సోదరులతో కలిసి కేక్ ను కట్ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోదర సోదరీమణులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. గురువులను పాల్గొండి, తప్పకుండా మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు మీరు వచ్చేటువంటి రోజులు తప్పకుండా వస్తాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నా. ఉదయం చదివేటువంటి పాఠశాలల్లో ప్రార్థనా గీతాల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర్ అని చెప్తారు. మా హిందూ సాంప్రదాయం ప్రకారం ముగ్గురు దేవుళ్ళు ఉంటే శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలగలిపితే, త్రిమూర్తులు ముగ్గురు కలగలిపితే వాళ్ళే ఈ గురువులు. అంతటి గొప్ప దశ గురు దశ. కాబట్టి అన్ని నేర్చుకునే దశ. ఈ గురువుని ప్రేమించండి. ప్రేమించడం అంటే కాళ్ళకు నమస్కారమో లేదంటే చేతులతో దండ పెట్టడమో కాదు. గురువులు చెప్పిన పాఠాలను హృదయాలు నింపుకోగలిగితే అన్నీ కూడా మీ జీవితంలో వెలుగులే ఉంటాయి తప్ప అపజయాలు ఉండవనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. విద్యార్థులారా, గెలిచినప్పుడు గర్వపడద్దు, సంతోషించండి. కుంగిపోయినప్పుడు బాధపడద్దు, స్పోర్టివ్గా తీసుకోండి. ఈ రెండు మీ హృదయాల్లో నిండినంత కాలం, గెలుపుని ఓటమిని సమపాలన చూసినంత కాలం మీ జీవితానికి ఎటువంటి డోకా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి జీవితంలో మనం పుట్టిననాడు దోగాడే దశ నుంచి లేచి నిలబడే దశ వరకు ఎన్నో అపజయాలు ఎదురైనా, పక్క వాళ్ళు చూసినా లేచి నిలబడాలనేది ఏమీ తెలియని 10 నెలల బిడ్డ లేదా 16 నెలల బిడ్డ ఎంతమంది చూసినా నాకు పని లేదు, నా గమ్యం లేచి నిలబడాలి, నడవాలని ఎలా మీరందరూ పిల్లలుగా ఉన్న దశలో ఎలా నిలబడ్డారో ఈరోజు కూడా మీ దశ రావడం కొరకు ఎన్ని అపజయాలకైనా మీరు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అపజయం రేపు విజయానికి నాంది పలుకుతుంది. ఎవ్వరు కూడా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ఏమని నేను కూడా అపజయాల నుంచి విజయం వైపు మెట్లు ఎత్తుకున్నానే. అపజయాలు లేని జీవితంలో జీవితమే కాదు, అపజయం ఉన్న దగ్గరే విజయం పక్కనే ఉంటుంది. రాత్రి ఉంటే పొగులు వెలుగు ఉన్నట్టు, అమావాస్య ఉంటే వెన్నెలు ఉన్నట్టు, కష్టాలుంటే నష్టాలు ఉన్నట్టు, కష్టాలుంటే సుఖాలు కూడా ఉంటాయని మీరు నమ్మాలి. కాబట్టి ఈరోజు ఫెయిల్యూర్ రేపు విజయానికి దారి తీస్తుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆఖరిగా ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తా. జీవితంలో ఎక్కువ మందితో స్నేహం చేయాల్సిన అవసరం కాదు, కారణపోయే వాళ్ళందరితో స్నేహం చేయడం ముఖ్యం కాదు. కానీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లోనూ తోడుండే ఒక్క మిత్రుని మీరు సంపాదించుకుంటే మీ జీవితానికి అన్నీ వచ్చేసినట్టే. మనకి మిత్రుడు, స్నేహితులు ఉన్నారని కాదు మన జీవితానికి. ఒక్క మిత్రుడు చాలు, నీకు మార్గదర్శకుడు అవుతాడు, నీ కష్టాల్లో తోడుంటాడు, ఇబ్బందుల్లో నీకు తోడుంటాడు, కళ్ళమడి నీళ్ళు వస్తే నీళ్లు తుడిసేవాడుగా నీ పక్కనే ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఒక్కరిని సాధించుకుంటే చాలు. నువ్వు చెడిపోయే రోజు గట్టికి లాగుతాడు, ఆనందంగా ఈ గర్వపడే నాడు తగ్గిస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు పొగిడి ఎంకరేజ్ చేసి నువ్వు గట్టి మీద నిలిపిస్తాడు.